హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే నిట్ రిక్రూట్మెంట్స్ అన్నమాట. నిట్ హాస్టల్లో ఉండేవానికి కంప్యూటర్ ఆపరేటర్ గా చేయడానికి ప్లస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. సో వీళ్ళ కోసం ఈ రిక్రూట్మెంట్స్ అన్నమాట. మీకు నిట్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. మనం ఎంసెట్ రాస్తాం, ఇంటర్ తర్వాత ఎంసెట్ రాస్తాము ప్లస్ నిట్ రాస్తాము. ఇంకా బెస్ట్ అని అంటే ఐఐటి కదా. సో నిట్ అంటే ఈక్వల్ టు ఐఐటి అని చెప్తారు. నిట్ లో మనము ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మనకి ఏంటంటే మనకి 100% జాబ్ అన్నమాట. సో ఎంసెట్ లో చేసిన వాళ్ళైనా, నిట్ లో చేసిన వాళ్ళైనా, ఐఐటిలో చేసిన వాళ్ళైనా ఆ టైంలో మన టాలెంట్ ను, మన స్కిల్ ని చూపిస్తే ఎక్కడైనా జాబ్ దొరుకుతుందని, అయ్యో నిట్లోనే చేయలేదు, ఐఐటి కాలేజ్ లో మనం చేయలేదు అని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇందులో ఏ ఏ అంటే ఎందులో చదివినా కానీ మన స్కిల్ అనేది పెట్టుకుంటే, అంటే కష్టపడి మన స్కిల్ ను ఆ టైంలో కనుక పెడితే మనం తప్పకుండా ముందుకెళ్తాం. అంటే ఈ వీడియోలోకి వెళ్లే ముందు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు కమెంట్స్ వచ్చిన దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. ఒక అతను, నాది 35 ఏజ్ మ్యామ్, నేను మీరు 27 చెప్పారు మాక్సిమం ఏజ్ రిక్రూట్మెంట్స్ కి. నేను ఎలా అని అంటే, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. 35 ఏజ్ చాలా చిన్న ఏజ్. దానికి ఇంకా మనకు కొన్ని రిక్రూట్మెంట్స్ 50 ఏజ్ వరకు కూడా చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. అయ్యో నాకు 35 అయింది, నాకు జాబ్ దొరకదేమో అని మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎక్కడైనా ఏ పనైనా చేయడానికి మనం ముందుకు రావాలి. నేను ఈ రిక్రూట్మెంట్స్ అనేవి మీకు వెంట ఇస్తూ ఉంటానండి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దాంట్లో మీరు కోరుకున్నదే దొరక్కపోతే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ముందుకు ఏది వస్తే అది చేయడం కరెక్ట్ అండి. నేను రైల్వేలో రిక్రూట్మెంట్స్ పెట్టాను. మీకు బ్యాంకులలో చేయాలని ఉంటది. కాకపోతే మీకు ఇందులో వచ్చింది, చెయ్యండి. ఇందులో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం చదివి మళ్ళీ ముందుకెళ్ళొచ్చు కదా. మిమ్మల్ని వెనకాల లాగే వాళ్ళు చాలా ఉంటారు. మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనకాలకు లాగే వాళ్ళు ఉంటారు. మీరు ప్లీజ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. అంటే 35 ఏజ్ అతను చాలా పెద్ద మ్యాటర్ పెట్టాడనమాట. సో పెద్ద స్టోరీలా రాశారు. అందుకే నేను ఇంత మాట్లాడుతున్నాను. ఏ జాబ్ అయినా చేయడానికి మన ముందుకు ఏది వస్తే అది చేయడం కరెక్ట్ అండి. అనవసరంగా డిసప్పాయింట్ అయిపోయి వెనకాలకు వెళ్ళకుండా ఏదైనా పర్లేదు, జాబ్ చేయడానికి ముందుకు రండి. ఇప్పుడు నేను ఇచ్చే ఈ నోటిఫికేషన్స్ అనేవి నేను అప్డేట్ అన్నమాట. జెన్యూన్ గా చెప్పేవి, ఎక్కడా ఫేక్ లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు తప్పకుండా ఆ వీడియోను చూడండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇక మనము ఈ నిట్ రిక్రూట్మెంట్స్ లోపలికి అంటే వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏమైందంటే, ఇందులో టూ పోస్టులు ఉన్నాయి అనమాట. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 45 ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ దీంట్లో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక 1-2 months లో మళ్ళీ ఈ నిట్ హాస్టల్ కి సంబంధించింది అయినా అయి ఉండొచ్చు, కాలేజ్ కి సంబంధించి అయి ఉండొచ్చు. దాంట్లో వేకెన్సీస్ ఉంటవి. సో ఫర్దర్ గా ఈ వీడియో మీరు చూస్తే గనక ఆ ఫర్దర్ వీడియో దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లింక్ కూడా అదే ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు 48 సీట్స్ దానికి వేకెన్సీస్ అన్నమాట. ఏం పోస్టులు అంటే, మనకు హాస్టల్లో ఉన్న పిల్లల కోసము మెయిన్ అంటే ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఒకటి, ప్లస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. సో వీళ్ళ సెలక్షన్స్ కోసం ఇప్పుడు చేసే మన వీడియో అన్నమాట. మీరు దీనికి ఏజ్ వచ్చేసి 18 ఏజ్ టు 35 వరకు దీనికి అర్హులు అన్నమాట. సో మీరు ఇందాక నాకు కామెంట్ పెట్టిన అతను అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చాలా మంది పెట్టారండి, 2-3. సో వాళ్ళు 35 ఏజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దీనికి పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మనకు పోయేది ఏం లేదు కదా, వస్తే రావచ్చు కదా. అదృష్టం, లక్ అని మళ్ళీ నేను అనను, మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఇక దీనిలో శాలరీ బేసెస్ వచ్చేసి, అంటే మెయిన్ శాలరీ గురించి మనము చూస్తాం కాబట్టి నేను ఫస్ట్ శాలరీ గురించి చెప్తున్నాను. దీనికి కంప్యూటర్ ఆపరేటర్ ప్లస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసము స్టార్టింగ్ 26,700 నుంచి
46,000 వరకు ఉంటది. ఇంకా అలవెన్సెస్ ఉంటాయి అనమాట. నేను అవేమి యాడ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి అందులోకి వెళ్ళారనుకోండి, నిట్ హాస్టల్లో కానీ కాలేజ్లో కానీ మీరు జాయిన్ అవుతే లైఫ్ సెటిల్ అవుతుంది కదా. చూడండి మీరు తప్పకుండా ఈ ఎక్కడైనా నిట్ కాలేజ్లో ఏ చిన్న జాబ్ చేసినా కానీ మనం సెటిల్ అయిపోతాము. మీరు దాని గురించి అస్సలు వర్రీ అవ్వద్దు, హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఇంకా దీనిలో చెప్పాల్సింది ఏంటి అని అంటే 18 to 35 ఏజ్ లిమిట్, ప్లస్ దీనికి ఎనీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. బీకామ్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇలా చేసే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్లస్ మెయిన్ వచ్చేసి ఇంజనీరింగ్లో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్లకు ప్రిఫరెన్స్ ఉంది. కాకపోతే ఎనీ డిగ్రీ అని అక్కడ చెప్పారు. మెయిన్ మెన్షన్ చేశారు ఏంటంటే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అని చేశారు. సో వాళ్ళు మాత్రం దీనికి అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ అప్లికేషన్ డే 13th December అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ గా ఫర్దర్ 1-2 months తర్వాత వచ్చే పోస్ట్లది కూడా నేను ఇన్ఫర్మేషన్ వెంట ఇస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకండి. ఇది కాకపోతే ఇంకొకటి అండి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. తప్పకుండా ఇప్పుడు ఈ నిట్కి సంబంధించింది యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటాను. తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ.